మరికొన్ని రోజుల్లో కోట్లాది మంది హిందూ భక్తులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహోత్తరమైన ఘట్టం సాక్షాత్కారం కాబోతుంది. అందుకు తొలి ఆహ్వానం ఎవరికి పంపారనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇది హిందువులకు సంబంధించిన వేడుక కాబట్టి ఆ వర్గం వారికే ఆహ్వానం అందిస్తారనే భావన దాదాపు అందరిలో ఉంటుంది. కానీ అది అవాస్తవమని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిరూపించింది. హిందూ ముస్లిం అని తేడా ఏమీ లేకుండా అందరూ సమానమే అని చాటి చెప్పింది. ఇందుకు నిదర్శనంగా ముస్లిం అయిన ఇక్బాల్ అన్సారీకి ఆహ్వానం ఇవ్వడమే ప్రత్యక్ష సాక్ష్యం. అసలు ఈ ఇక్బాల్ అన్సారీ ఎవరు, ఎందుకు ఆయనకి తొలి ఆహ్వానం అందించారో ఇప్పుడు చూద్దాం. రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాద కేసులో ఇక్బాల్ అన్సారీ ఒక మాజీ న్యాయవాది. ఆయన బాబ్రీ మసీదుకు కీలక మద్దతుదారుగా ఉన్నారు. రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా గొంతెత్తలేదు, కానీ బాబ్రీ మసీదు విషయంలో న్యాయం జరగాలని ఇక్బాల్ వాదించారు.